మీరు ఎమ్మెల్యేగా పుష్ప శ్రీవాణి గారిని గెలిపిస్తే ఆమె మీకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ముగ్గురిని ఎమ్మెల్యేలుగా చేసింది నియోజకవర్గాన్ని. వాళ్ళు చక్కగా నియోజకవర్గాన్ని ఒక కేక్ కోసినట్టు కోసుకుని పంచుకుంటున్నారు. ఒక పక్కన ఎమ్మెల్యే శ్రీవాణి గారు, ఇంకో పక్కన ఆమె భర్త ప్రక్షిత్ రాజు గారు, ఇంకో పక్కన బావమరిది రమేష్ బాబు గారు, వీళ్ళు ముగ్గురు కలిసి హాయిగా ఈ రోజు కురుప్పం నియోజకవర్గాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అవుట్ సోర్సింగ్ పోస్టుల దగ్గర నుంచి కాంట్రాక్ట్ పోస్టులు ఈ రోజు వీళ్ళు ముగ్గురు అమ్ముకుంటున్నారు. పెద్ద ఎత్తున ఎక్కడ భూమి దొరికినా అది ఈ రోజు కబ్జా చేస్తున్నారు. నాగావళి నది ఇసుకని అడ్డగోలుగా ధరలు పెంచి ఈ రోజు అమ్ముతున్నారు. ప్రజలందరిని అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత? 700 నుంచి 1000 రూపాయలు. అదే ట్రాక్టర్ ఇసుక ఈ రోజు 5000 రూపాయలకు పెరిగింది. నాగావళి నది ఏమైనా 100 కిలోమీటర్ల దూరంగా వెళ్ళిందా? లేదు. కేవలం వీళ్ళు ముగ్గురు స్వార్థం వల్ల ఈ రోజు ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అంతెందుకు ఆర్ఎన్బి పనులు కానివ్వండి, ఐటీడీఏ పనులు కానివ్వండి, ఉపాధి హామీ పనులు కానివ్వండి, ఇవన్నీ ఎమ్మెల్యే గారు మరిది రమేష్ బాబు గారు చేసే పరిస్థితి ఈ రోజు మన అందరం చూస్తున్నాం. ఇక్కడున్న ప్రజలందరినీ నేను ఒకటి కోరుతున్నాను, పుష్ప శ్రీవాణి గారికి మీరు 2 సార్లు అవకాశం ఇచ్చారు. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నాను. 10 సంవత్సరాలు చెల్లమ్మ ఎమ్మెల్యేగా చేసింది. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? గ్రామాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మనకి ఆదాయం పెరిగిందా? లేదు. అందుకే 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి. నేను ఇప్పుడు ఇవ్వబోయే హామీలు అన్ని నెరవేర్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. మొదటిది, పుర్నపాటు లావేసు బ్రిడ్జ్ ని మేము పూర్తి చేస్తాం. ఏనుగుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ఆ సమస్య శాశ్వతమైన పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా. గుమ్మడిగడ్డ మినీ రిజర్వాయర్ పూర్తి చేస్తాం. తోటపల్లి ప్రాజెక్ట్ కి అదన ఐకట్టు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. జంజవతి వట్టిగడ్డ ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం. అంతేకాదు జియో 3 మళ్లీ అమలు చేసి మన ప్రాంతంలో ఎస్టీలకే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అసలు గిరిజనుల గొంతు కోసేసిన వ్యక్తి ఈ జగన్. మనకి రావాల్సిన 16 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్. తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని మళ్ళీ గెలిపించండి. ఆ 16 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. దేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాద బీమా అందించాం. కార్యకర్త ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే ఒక్క ఫోన్ ద్వారా ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించి కార్యకర్తలు ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు, కార్యకర్తలు ఎవరన్నా ప్రమాదంలో చనిపోయినా, ఫ్యాక్షన్ దాడిలో చనిపోయినా వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని వాళ్ళ పిల్లల్ని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెళ్ళు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు. నాడు నేడు ఎప్పుడు మీకు అండగా ఉంటాను. ఇక్కడ చాలా మందికి తెలుసు, ఒక్క వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు మొత్తం తెలుగుదేశం పార్టీ మీకోసం కదలి వస్తుంది. రాత్రి ఎంత లేట్ అయినా ఒక్కసారి నేను ఫోన్ చూసుకుంటాను. ఎందుకంటే ఈ జగన్ ఎక్కడ కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టి తీసుకెళ్తాడని, ఎక్కడన్నా ఒక్క కార్యకర్తని కూడా
పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే యుద్ధ ప్రాతిపదికంగా స్పందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2019 నుంచి 24 వరకు మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. SC/ST కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ జగన్ కి ఒకటే చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఛాలెంజ్ ఒప్పుకుంటున్నారా? ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ఎన్నున్నాయో తెలుసా? సెంచురీ, 100 కేసులు. కానీ ప్రభాకర్ రెడ్డి గారు తగ్గారా? పోరాడుతూనే ఉన్నారు, ముందలకి వెళ్లారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెడితే ఎవరు భయపడలేదు. జగన్కి చెప్తున్నా, బాంబులకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసులకి నేను భయపడతానా అని. గత 5 సంవత్సరాలుగా 9 కేసులేనా? కూర్చోబ్బా, చాలా తక్కువనే. 9 కేసులే అంట. రౌడీ షీట్ అబ్బా, కంగ్రాచులేషన్స్ అబ్బా. ఇదిగో రౌడీ షీటర్ గారు ఉన్నారు మన దగ్గర. అరే నా పైన ఎందుకు పెట్టట్లేదా రౌడీ షీటు? ఏం పర్వాలేదబ్బా, ఫస్ట్ నామినేటెడ్ పోస్ట్ నీకు ఇస్తున్నా లేరా. కోర్టుకి వెళ్ళి రౌడీ షీటర్ ఎత్తిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నాది, ఓకేనా? కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు. కొంతమంది వైకాపా నాయకులు చట్టాలని వాళ్ళ చుట్టంగా మార్చుకుని మన పైన దొంగ కేసులు పెట్టారు. వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉన్నాయి. ఈ ఎర్ర బుక్ అంటే వైకాపా నాయకులు భయపడుతున్నారండి. కోర్టుకి వెళ్ళారండి, ఉచ్చబోస్తున్నారు. వెరీ గుడ్ పాయింట్, థ్యాంక్ యూ తమ్ముడు. ఈ ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకి ఉచ్చబడుతుంది. ఇది నాకు ఎట్లా తెలుసు అంటే, ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు నా పైన. ఊరూరు లోకేష్ ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తామని. అరే వారెంట్ ఎందుకు? ఆయన ఇక్కడనే ఉన్నా కదా. మీ జగన్ లాగా బెయిల్ తీసుకుని నేను భయపడే వ్యక్తి కాదు, దమ్ము ధైర్యంగా నిలబడే వ్యక్తి. నేనేనా నాడు తప్పు చేయలేదు కనుకనే ఈ రోజు నేను ప్రజల ముందర నిలబడుతున్నా. నేను తప్పు చేస్తే నీలాగా పరదాలు కట్టుకుని తిరగాల జగన్. నేను తప్పు చేస్తే ఊరికొస్తే చెట్లు నరకాల్సిన అవసరం వస్తుంది జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరూ చెప్తున్నా, వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది. రేపు మన అధికారులకు వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఈరోజు క్లస్టర్ యూనిట్ బూత్, గ్రామ పార్టీ, మండల పార్టీ అధ్యక్షులకి, కుటుంబ సాధికార సారథికి నేను పిలిపిస్తున్నాను. మనం ప్రతి గడప దొక్కాల్సిన అవసరం ఉంది.